చట్టవిరుద్ధంగా కార్మికులు తొలగించడాన్ని సస్పెండ్ చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోంది. కేవలం లంచ్ అవర్లో మీటింగులకి హాజరయ్యారనేటువంటి నెపంతో వాళ్ళని 4 కార్మికులను తొలగించారు. 7 కార్మిక నాయకులకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళకి ఎలాంటి సంజాయిషి తొలగించిన వాళ్ళు సస్పెండ్ చేసిన వాళ్ళకి ఎలాంటి సంజాయిషి అడగలేదు, వివరణ అడగలేదు. ఏకపక్షంగా తొలగిస్తూ ఇది స్టీల్ ప్లాంట్ ని కాపాడేటువంటి పద్ధతి కాదు. 3 ఫర్నేసుల్ని మేము పనిచేయించి 100% ఉత్పత్తి సాధిస్తామని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని అంతా కూడా ఈ అంబక్ అంతా కూడా దీన్ని మూసేయడానికి చేస్తున్నటువంటి నాటకం తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు కార్మికులను వేధించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేసి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి ఫ్యాక్టరీ ఎలా నడుపుతారని మేము అడుగుతాం. ఉన్నతాధికారులు వచ్చి నడుపుతారా? ఢిల్లీ నుంచి వచ్చి ఆదేశాలు జారీ చేశారు. దీన్ని ముంచేయడానికి ఏ మిట్టలతోనో అదానితోనో కొమ్మక్కయ్యి చేస్తున్నారు. ప్రతిరోజు ముడి సరుకు దాంట్లో ఇటువంటి వాటిలో ఆర్డర్స్లో అన్నింటిలో కూడా కమిషన్లు కొట్టేసి కక్కుర్తి పడేటువంటి వాడు. వాళ్ళకు మాత్రం ఎలాంటి నోటీసులు వాళ్ళకి ఎలాంటి చర్యలు వాళ్ళు ఉండవు. వాళ్ళు పెత్తనం చేస్తారు. కష్టపడి ఉత్పత్తి చేసే కార్మికులు మాత్రం చర్యలు ఉంటాయి. ఇదైనా ఫ్యాక్టరీ నడిపేటువంటి విధానం అని చెప్పి అడుగుతున్నాం. తక్షణం ఈ నోటీసుల్ని ఈ సస్పెన్షన్ ఉపసంహరించుకొని కాంట్రాక్ట్ కార్మికులను పనిలో పెట్టుకోవాలి. ఈ నిర్వాసిత కుటుంబాల కింద 8,500 మంది ఎవరికైతే వాగ్దానం చేశారో వాళ్ళందరినీ పనిలో పెట్టుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రత్యేక బాధ్యత ఉంది. వాళ్ళు ఈ వాగ్దానం చేశారు, నా ఎన్నికల్లో గెలిచారు, ఈ కార్మికులు ఓటేసి గెలిచారు. వాళ్ళ శ్రీనివాసరావు ఈరోజు దీని మీద అసలు ఏం మాట్లాడటం లేదు, స్పందించడం లేదు. కార్మికులకు అండగా ఉండాల్సిన ఆయన దీని మీద స్పందించకపోవటం అనేది దారుణమైన విషయం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అండగా నిలబడి ఈ తీసివేతలు, ఈ క్రమశిక్షణ చర్యలు, ఈ పేరుతో ఫ్యాక్టరీని మూసేయడానికి జరిగే కుట్రను అడ్డుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. తక్షణ వీటిని యాజమాన్యం ఉపసంహరించుకోవాలి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.